హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ 1-2-3 డేట్స్ కూడా మారి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వైజయంతి మూవీస్ నిర్మించిన బ్యానర్ మీద అశ్విని దత్ చల్సాని నిర్మించిన అత్యంత భారీ చిత్రం, అంటే ప్రపంచంలోనే అట్ ప్రజెంట్ ఇంత కాస్ట్లియస్ట్ పిక్చర్ కానీ ఇంత భారీ చిత్రం ప్రస్తుతానికైతే హాలీవుడ్లో కూడా తయారవట్లేదు. అంత గొప్ప సినిమా కల్కి ఇవాళ రిలీజ్ అయింది. అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అందరూ కూడా అసలు మామూలు మూడ్లో లేరు. అందరూ హై మూడ్లో హై టైట్స్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ అభిమానులకి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన అతిపెద్ద బంపర్ ఆఫర్ కింద చెప్పాలి. ఎందుకంటే అసలు ప్రభాస్కి ఆ మధ్య 1-2-3 కొంచెం డిసప్పాయింట్మెంట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసి, ఆదిపురుష్ కానీ లేకపోతే రాధేశ్యామ్ కానీ ఇలాగా. బట్ వాళ్ళకి అంటే చాలా ప్రెస్టీజియస్గా గర్వంగా మా హీరో సినిమా అని చెప్పుకోవడానికి కావలసినంత వాళ్ళకి ఆ గ్రిప్పు సినిమాల మీద దొరకలేదు ఆ మధ్య రోజుల్లో. ఈ సినిమా 100కి 1,00,00,000 పాళ్ళు వాళ్ళందరూ కూడా కాలర్ ఎగరేసుకునే లాంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని, అది కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని చాలా గొప్పగా ఆర్టికులేట్ చేసిన నాగ్ అశ్విన్ని మాత్రం 100% మనందరం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యూజన్, ఒక రకమైన ఆ ఎన్సెంబుల్మెంట్ ఈ కథని తయారు చేయడంలో నాగ్ అశ్విని ఎంత గొప్ప ఎక్స్పర్టైజ్ని డిస్ప్లే చేశాడు. అలాగే దాన్ని తెరకెక్కించడంలో కూడా అంతకన్నా కూడా అసలు అత్యంత గ్రాండెస్ట్ లెవెల్ని మనం యూ కెన్ సీ దట్ టు బిలీవ్ రియల్లీ. ఆ సినిమాలోని ఆ అశ్వత్థామ అనే ఒక క్యారెక్టర్ని మన మైథాలజీ నుంచి తీసుకుని కృష్ణుడి శాపంతో అతనికి మరణమే లేకపోవడం వల్ల కొంతమందికి సప్త చిరంజీవుల్లో కొంతమంది వరం వల్ల వాళ్ళు చిరంజీవులుగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, ధ్రువతారులుగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కేవలం అశ్వత్థామ శాపవశాత్తు, కృష్ణుడు పెట్టిన శాపవశాత్తు చిరంజీవిగా, అంటే మరణమే లేకుండా యుగ యుగాలుగా ఈ భరత భూమి మీద నడయాడుతున్న కథ అశ్వత్థామది. ఆ శాపం ఎపిసోడ్ దగ్గర నుంచి తీసుకుంటే అశ్వత్థామ క్యారెక్టరైజేషను కట్ చేస్తే మళ్ళీ ఈ సైంటిఫిక్గా, అంటే మనం స్టార్ వార్స్లో కానీ లేకపోతే ఇంగ్లీష్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్లో చాలా చూసాము. ఆ అట్మాస్ఫియర్ని మళ్ళీ క్రియేట్ చేసి ఫ్యూచర్లో, అంటే కల్కి 2898 అని టైటిల్ పెట్టినందుకు ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్, వాళ్ళ థింకింగ్లు, అంటే ఆ వార్ఫేర్ ఎలా ఉంటుంది అనే ఒక కంటెంట్ని ఈ రెండింటి మధ్యలో ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఆ నాగ్ అశ్విన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ టఫ్ కంటెంట్ టు క్రియేట్, టు ఆర్గనైజ్, టు కంపోజ్ రాదర్. అంత గొప్పగా ఎందుకు నేను ఇంత ఎక్సైట్మెంట్తో చెప్తున్నానంటే, మనం నార్మల్గా తెలుగు డైరెక్టర్లు కానీ లేకపోతే తెలుగు సినిమాలు కానీ ఆ రేంజ్లో ఉండవు. ఓకే, ఇంతకుముందు మన బాహుబలి వచ్చింది, బ్రహ్మాండంగా ప్రపంచాన్ని ఊపేసింది, దానికి ఆస్కార్ కూడా వచ్చింది. తర్వాత RRR వచ్చింది, అన్నీ RRRకి ఆస్కార్ వచ్చింది, అన్నీ ఓకే. ఆ 2 సినిమాలు, తర్వాత KGF, అవన్నీ బాగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. మనకి ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్లో జేమ్స్ కెమెరూన్ అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఆ సినిమాలను చాలా గొప్పగా మెచ్చుకున్నారు, డైరెక్టర్ రాజమౌళిని మెచ్చుకోవడం. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, కల్కి అనే సినిమా కథని అసలు కన్సీవ్ చేయడమే చాలా కష్టం, అసంభవం. అలాంటి కథని కన్సీవ్ చేయడం అన్నది, మరి అతనికి ఏ రకమైన మ్యూజ్ అందిందో నాగ్ అశ్వినికి, అసలు ఆ థాట్ ఎలాగొచ్చిందో అవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం వెరీ వెరీ డిలైట్ఫుల్, ఆహ్లాదకరంగా అనిపించే ఆ కంపోజిషన్ ఆఫ్ దట్ స్టోరీ. ఈ మైథాలజీ క్యారెక్టర్లను తీసుకుని అర్జునుడు, మళ్ళీ ఫైనల్గా ప్రభాస్ క్యారెక్టర్ని కర్ణుడు క్యారెక్టర్ కింద డిపిక్ట్ చేసి సినిమాని, అంటే మళ్ళీ పార్ట్ 2 ఉంది కాబట్టి అక్కడికి క్లోజ్ చేసినంత వరకు ఆ 3 గంటల సినిమా ఉందే, అయ్య బాబోయ్, థియేటర్ అదేం సినిమా అండి బాబు. ఈ సినిమాకి మామూలుగా పడికట్టు పదాలతోని బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్పడం కన్నా ఇలా హెల్ప్లెస్గా మాట్లాడితేనే ఆ సినిమాకి 100% ఈ రివ్యూలో న్యాయం జరుగుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అదేం సినిమా అండి బాబు నిజంగా.
అయ్యో బాబోయ్! దానికో దండం ఆ సినిమాకి నిజంగా. ఎందుకంటే ఆ సినిమాని ఆ రేంజ్‌లో ఊహించడం కథని, ఆ రేంజ్‌లో సినిమా తీయడానికి కావలసిన ఆ టెక్నాలజీని గానీ, లేకపోతే మళ్ళీ ఆ పురాణాల్లో ఉన్న ఇన్ డెప్త్ పాయింట్స్‌ని వాటిని పట్టుకొని, మళ్ళీ వాటిని ఫ్యూచర్ ప్రోగ్రామింగ్‌కి కనెక్ట్ చేసి, ఈ 2 ఏజెస్ మధ్యలో స్టోరీస్ ఆ క్యారెక్టర్లు, ఈ క్యారెక్టర్లు లింక్ చేసి, ఆ 3 గంటలు సినిమాని థియేటర్‌లో మేము ప్రసాద్ ఐమాక్స్‌లో మార్నింగ్ చూసాం. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ స్పెక్టాక్యులర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఖరి వరకు కూడా అందరూ రివిట్లేసినట్టుగా చైర్స్‌లోని అలాగా స్పెల్ బౌండ్ అయ్యి, దిగ్భ్రాంతికి గురై అసలు చాలా ఆశ్చర్యకరంగా సినిమాని చూశారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఐ వాజ్ వాచింగ్ ది థియేటర్, ఎంటైర్ థియేటర్. మీడియాతో పాటు జనరల్ పబ్లిక్ కూడా చాలామంది ఉదయాన్నే 5 గంటలకే షో అంటే 3:30 నుంచే మొత్తం ప్రసాద్ ఐమాక్స్ ఆవరణ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా కార్లతో మొత్తం నిండిపోయింది. అఫ్‌కోర్స్ ఎందుకంటే ఈ సినిమాకి వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సినిమా అండ్ పైగా పాన్ ఇండియా ఫిల్మ్, ఆల్ ఓవర్ ది వరల్డ్ రిలీజ్ సినిమా. ఎప్పటినుంచో ఈ సినిమాకి చాలా హైప్ విపరీతంగా హైప్ వచ్చింది ఈ సినిమాకి. అండ్ 1, 2, 3 డేట్లు కూడా మారడం జరిగింది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వాతావరణం, ఆ పొలిటికల్ హీట్ అంతా తగ్గాక రిలీజ్ చేద్దామని అశ్విని దత్ గారు అనుకున్నారు. ఎందుకంటే జనరల్ కండిషన్స్లో ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి ఆనందంగా హాయిగా చూసి వెళ్ళే ఒక వాతావరణంలో సినిమా రిలీజ్ చేయడంలో అది కూడా ప్లస్ అయింది. ఏమో ఆ పొలిటికల్ హీట్లో రిలీజ్ చేస్తే ఎలా ఉండిద్దో మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే జనాలు చక్కటి ఫ్రీ మూడ్ 27వ తారీఖుకి కోసం చాలామంది వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాకి చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ని, ఒక మంచి యాంబియన్స్ని క్రియేట్ చేయడంతో థియేటర్లో జనం అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే అక్కడక్కడ అంటే ఈ అశ్వత్థామ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ముందు అశ్వత్థామకి ఎలా శాపం వచ్చింది, ఉప పాండవుల్ని చంపేసిన సందర్భంగా కృష్ణుడు తాలూకా శాపానికి అశ్వత్థామ గురైన ఘట్టం అది మహాభారతంలో. నీకు చిన్నపిల్లల్ని చంపేశావు, నీకు మరణం విలువ తెలియదు కాబట్టి అసలు నీకు మరణమే లేకుండా నువ్వు ఉండు అలాగని చెప్పి కృష్ణుడు శపించడంతో ఆ ఘట్టం ముగుస్తుందన్నమాట. అందుకని అశ్వత్థామ క్యారెక్టర్తో బిగించేసిన కథను మళ్ళీ మామూలు ట్యూన్లోకి తీసుకొచ్చి ప్రభాస్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి, ఆ బుజ్జి క్యారెక్టర్ మనం చాలా చాలా చూసాం. ఆ బుజ్జి గురించి ఎంత హంగామా జరిగిందో, రోబో కైండ్ ఆఫ్ స్మాల్ హ్యూమన్ కంపెనియన్, దాని మీద ఎంత వరల్డ్ ఓవర్ ఎంత రేజ్ క్రియేట్ అయిందో మనం చూసాం. అసలు ఇవాళ కూడా థియేటర్లో అది ఒక్కసారి ఓపెన్ అయ్యి అది మాట్లాడుతుండగానే థియేటర్ ఒక్కసారి గొల్లుమన్నారనమాట అది ఎంటర్ అవ్వగానే. అండ్ మోర్ సో ఆ సినిమాలో ఎలాగంటే ఎవ్రీ సీను, ఎవ్రీ ఫ్రేమ్ గుర్తొస్తుంటే నేను ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో ఈ కైండ్ ఆఫ్ డిస్కోర్సెస్ మాట్లాడినవాడిని. కానీ బట్ స్టిల్ నా వరకు నాకు వచ్చేసరికి మాట తడబడుతున్నదనమాట. అది గుర్తొస్తుంటే, ఆ సీన్లు గుర్తొస్తుంటే, ఆ సీన్లు మనం ఎలా చూసామన్న ఎక్స్పీరియన్స్ థియేటర్లో గుర్తొస్తుంటే అస్సలు మార్వెలస్, ఎక్సైటింగ్, అమేజింగ్, ఆసమ్ అనమాట. అసలు ఈ జనరేషన్ వాళ్ళు అంటే ఈ మధ్య రోజుల్లో మనకి ఎప్పుడైతే హాలీవుడ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తెలుగు ప్రేక్షకుల మీద కూడా పడిందో, నార్మల్ కథలు కానీ లేకపోతే ఏదో రొటీన్ స్టోరీస్, ఏదో రొటీన్ లవ్ స్టోరీ, రొటీన్ ఫ్యామిలీ డ్రామా అంటే థియేటర్లకు అసలు ససేమిరే రావట్లేదు. దానికి చక్కగా ఓటీటీ అనేది ఒక చాలా అడ్వాంటేజ్ అయ్యి సినిమాలకు అది ఒక రకంగా శాపంగా పరిణమించింది అనుకోండి. బట్ ఇలాంటి సినిమాని 100% అసలు టిక్కెట్ల కోసం నానా యాతన పడిపోయి ప్రపంచం అంతా టిక్కెట్స్ గురించి పడ్డ ఇక్కట్ల గురించి చెప్పాలంటే మాత్రం అసలు వర్ణనాతీతం అనమాట. అంత క్రేజ్ క్రియేట్ అయింది సినిమా. అందుకే ఈ సినిమాకి ఫస్ట్ డే ఓపెనింగ్ ఆల్ ఇండియా కలెక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ 120 crores అంట ఫస్ట్ డే. అసలు యూ కెన్ 2 million టికెట్స్ ప్రీ బుకింగ్లో సేల్ అయ్యాయంట. అండ్ ఫస్ట్ డే టికెట్ సేల్స్ అన్నీ కలిపి దాదాపు 2 million టికెట్స్ అమ్ముడుపోయాయని చెప్పి వాణిజ్య వర్గాలన్నీ చెప్తున్నాయి. అండ్ రేపు ఈ స్ప్రీ ఇలా కంటిన్యూ అవుతూ వీకెండ్కి వచ్చేసరికి దీని తాలూకు టోటల్
మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కడ 500 crores దగ్గర ఉందన్నమాట. ఏది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇండియా కలెక్షన్స్, నాట్ ఓవర్సీస్ ఎట్ ఆల్. అంటే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత క్రేజ్ వచ్చింది, ఎంత డిమాండ్లో సినిమా రిలీజ్ అయింది అన్నది కనుక మనం ఆలోచిస్తే ఈ ఫిగర్సు, ఈ కలెక్షన్స్, ఈ గ్రాసులు, ఈ నెట్లు కూడా మొత్తం సినిమా ట్రేడ్నే అస్సలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి అన్నమాట. అంటే ఈ సినిమాకి మేజర్గా నాగశ్విన్ తాలూకా బ్రిలియన్స్ గురించి మనం చెప్పాలంటే, అంటే మనం ఎంతసేపు హాలీవుడ్ సినిమాల్ని మనం ప్రేమించడం, వాటిని గౌరవించడం, వాటి గురించి చప్పట్లు కొట్టుకోవడం మనం అలవాటు కాబట్టి, బట్ వాటిని రూట్ మార్చేశాడు రాజమౌళి గారు ఆ 2 సినిమాలతోని. ఈ సినిమా ఆ ట్రెండ్కి ఒక హయ్యెస్ట్ సెలబ్రేషన్ అనమాట. ఏది అసలు మా హాలీవుడ్ వాళ్ళు చూసినా వాళ్ళకి కూడా కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మన మైథాలజీ క్యారెక్టర్స్ కొన్నిటిని అడాప్ట్ చేసుకుని దే ఆర్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ హాలీవుడ్, ఫ్యాంటసీలు గట్ట చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా జేమ్స్ కెమెరూన్ కానీ, స్టీవెన్ స్పిల్బర్గ్ కానీ వాళ్ళు ఇది ఓపెన్గా చెప్పారు, మేము మైథాలజీ, ఇండియన్ మైథాలజీ నుంచి క్యారెక్టర్లు తీసుకుని చేస్తున్నామని. అలాంటిది అదే మన రిలీజ్ ముందు కూడా దర్శకుడు నాగశ్విన్ దాని మీద ఒక చిన్న ప్రిల్యూడ్ రిలీజ్ చేయడం అందరూ చూశారు. అది కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తను మాట్లాడుతున్నప్పుడు తనకి చిన్నప్పటి నుంచి ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండేది, కామిక్స్ చదవడం కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి చూసిన స్టార్ వార్స్, పాతాళ భైరవి ఇలాంటి సినిమాలు చూసి తను ఎలాగ ఆదిత్య 369 అవన్నీ చూసి తను ఎలా ఇన్స్పైర్ అయ్యాడు. ఫ్యాంటాస్టిక్. అలాంటి డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత అవసరం అంటే ఈ రోజున, బికాజ్ తెలుగు సినిమా వరల్డ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. ఒక మొన్న ఆస్కార్ రావడంతో నాటు పాటకి ఆస్కార్ మన వాళ్ళందరూ వెళ్ళి, కీరవాణి గారు కానీ, లేకపోతే మన రాహుల్ సిప్పిల్గంజ్ కానీ, కాలభైరవ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మాట్లాడడం, చంద్రబోస్ గారు, రైటర్ చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు రావడం, కీరవాణి గారు వాళ్ళందరూ ఉండడంతో తెలుగు సినిమా టోటల్గా, అంటే ఇండియా వైడ్గా మనం చూసుకుంటే ఒకప్పుడు మనం బాలీవుడ్ని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళం. బాలీవుడ్ అబ్బో చాలా గొప్ప గ్రేట్ అనుకుంటే, అసలు బాలీవుడ్ ఎక్కడున్నదో లిస్టులో కూడా తెలియని రేంజ్లో, హాలీవుడ్నే తలదన్నే రేంజ్లో ఈ రోజున కల్కి సినిమా. అంటే ఎవ్రీబడి సి ఐ టెల్ యు వన్ థింగ్, ప్రపంచవ్యాప్తంగా ఈ యుగాంతము లేకపోతే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఎప్పుడు అన్న దాని మీద బోల్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లు జరుగుతున్నాయి, జ్యోతిష్కులు దాని మీద చెప్తున్నారు, రకరకాల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఎండ్ ఆఫ్ ది వరల్డ్ మీద జరుగుతూనే ఉన్నాయి. ఈ కల్కి అన్న పాయింట్ ఇట్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ వెరీ కీన్ ఆన్ అవర్ హిందూ మైథాలజీ, హిందూ స్ట్రక్చర్స్ అండ్ హిందూ ఇతిహాసాలు, వీటన్నిటి మీద కూడా హిందూ శాస్త్రాలకు సంబంధించి వెస్టర్నర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి, కీన్ ఇంట్రెస్ట్, ఎన్క్రాసింగ్ ఇంట్రెస్ట్ చూపించి స్టడీ చేస్తున్నారు వాటిని. సో ఈ కల్కి అనే సినిమా హాలీవుడ్లో కూడా ఒక పెను సంచలనాన్ని, పెను దుమారాన్ని లేపడం 100% ఖాయం. ఎందుకంటే ఈ కంటెంట్ అలాంటిది, నాగశ్విన్ ఎత్తుకున్న కంటెంట్ అండ్ మోస్ట్ రిలవెంట్ టు ద టైమ్స్. ఆ క్యారెక్టర్స్ని వాటిని అంత సైంటిఫిక్ అప్రోచ్తో ఏమి టెక్నాలజీ వాడారు, అబ్బో మైండ్ బ్లోయింగ్. అండ్ మోర్ సో అలాంటి లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు లాంటి లెజెండ్ అశ్వత్థామ సినిమాలో క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వస్తుంటే థియేటర్స్ దద్దరిల్లైనాయండి. అసలు ఎక్కడైనా, ఇక్కడ నేను చూసి చెప్పడం కాదు, నా ఎక్సైట్మెంటో నా ఎక్స్పీరియన్సో చెప్పడం కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఈ రోజున నిన్నటి నుంచి వచ్చిన రిపోర్ట్లు, నేను రాత్రి యూఎస్లో షోలు అయిపోయి తెల్లవారికి వచ్చిన రిపోర్ట్లు కానీ, లేకపోతే మొత్తం వెబ్సైట్ రిపోర్ట్లు కానీ, ఎక్కడ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నా ఎవరు గొక్క తిప్పుకోకుండా, ఊపిరి తీసుకోకుండా చాలా అసలు భయంకరమైన ఒక ఎక్సైట్మెంట్తో మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఎందుకు అని మీరు కనుక ప్రశ్నిస్తే మీరు సినిమా చూడాలి. ఎందుకంటే దీనికి ఇలాంటి సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్సు అసలు మన స్టార్ వార్స్ సినిమాలు వాటిలో చూసినట్టుగా ఒక తెలుగు కథ, ఒక తెలుగు దర్శకుడు, ఒక తెలుగు నిర్మాత. ఆఫ్ కోర్స్ నేను అశ్విని దత్ గారి గురించి చెప్పి తీరాలి. ఎందుకంటే ఆయనకున్న సాహసం కానీ, ఆయనకున్న ధైర్యం కానీ, ఆయనకున్న మొండితనం కానీ, ఆయనకున్న కమిట్మెంట్ కానీ అస్సలు యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే 600-700 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాకి తర్వాత అఫ్కోర్స్ ఆయన ఎప్పుడో జగదేకుడు అతిలోక సుందర్లోనే సినిమాతోనే ఆయన మంచి రికార్డ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆయన అందరూ భయపెట్టారు ఆ రోజున, ఏంటి సెట్లు ఏంటి, గొడవ ఏంటి, అసలు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ తేలుతావు అని చెప్పి పెద్ద వాళ్ళు ఆయన చూసి భయపడ్డారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీస్తున్నావు, అశ్విని దత్ గారు ఏమైపోతారో అనే ఒక ఇది. బట్ హీ స్టిల్ ఈ ప్రూవ్డ్ దట్
ఆయన టేస్ట్కి తగ్గట్టుగా ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అన్నది లేకుండా ఆ రోజే తీసిన మనిషి. అండ్ మహానటి సినిమాకి కూడా వాళ్ళు ఏదో జనరల్గా తీస్తామంటే కూడా మీరు సెటిల్ అయ్యండి, బ్రహ్మాండంగా అయ్యండి, డోంట్ హెజిటేట్ ఫర్ ఎక్స్పెండిచర్, డబ్బు గురించి బడ్జెట్ గురించి మాట్లాడద్దు, ఆ వింటేజ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయండి స్క్రీన్ మీద అని చెప్పి తన పిల్లలైన స్వప్న దత్ గారిని, ప్రియాంక దత్ గారిని ఇద్దరిని ఇన్స్పైర్ చేసి డైరెక్టర్ కూడా ఆ మేరకి ఒక ధైర్యాన్ని కల్పించి చేస్తే మహానటి ఎక్కడో అసలు తిరుగులేని సూపర్ హిట్ అయిన సినిమా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అనగానే అసలు ప్రపంచంలోనే ఇంత కాస్ట్లీ సినిమా ఇప్పుడు ప్రజెంట్ తయారవ్వట్లేదు, తయారు కాలేదు, ప్రస్తుతానికి రన్నింగ్లో కూడా లేదు. ఇది ఇన్క్లూడింగ్ హాలీవుడ్ నేను చెప్తున్నది. ఏ వరల్డ్ కంట్రీస్లోనైనా ఏ వరల్డ్ కంట్రీలో కూడా ఇంత రిచెస్ట్ ఫిల్మ్ అన్నది ప్రజెంట్లో లేదు. అండ్ ఫ్యూచర్లో మరి ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ హాలీవుడ్ వాళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పితే ఈ సినిమాకున్న వైభవం దత్ గారు అసలు అశ్విని దత్ గారి గురించి చెప్పాలంటే ఆయన 50 ఏళ్ల ప్రయాణంలో మొదటి సినిమా ఎన్టీ రామారావుతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టి అక్కడి నుంచి ఎన్టీ రామారావుతోని, నాగేశ్వరరావుతోని, కృష్ణ గారితోని, సోమబాబు గారితోని అండ్ కృష్ణరాజు గారితోని, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో బ్రహ్మాండమైన అదిరిపోయే హిట్లు 4 హిట్లు తీసి ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రోజున 50 ఏళ్ల తర్వాత పాన్ ఇండియా హీరో, ఆల్ ఇండియా లెవెల్లో ఈ రోజున ప్రభాస్ని మించిన పెద్ద హీరో అసలు చేతులు ఎత్తేసారు బాలీవుడ్ కూడా మన ప్రభాస్ ముందు. తను హైటు, ఆయన చార్ము, ఆ చరిస్మా, గ్లామరు, వీ కాంట్ సీ అనదర్ హీరో లైక్ దట్. ప్రభాస్ లాంటి హీరోని మళ్ళీ దగ్గరలో చూస్తామని మాత్రం నేను అనుకోవట్లేదు. అలాంటి హీరోతో పక్కన లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారితో, ఇంకో పక్కన కమల్ హాసన్ గారు. సినిమా ఎంత అంటే యూ కాంట్ మేక్అవుట్. కమల్ హాసన్ గారిని లాస్ట్ ఫ్రేమ్ వరకు ఈయన కమల్ హాసన్ గారా అని చెప్పి మనం పోల్చుకోలేనట్టుగా ఆయన గెటప్ కానీ, ఆయన క్యారెక్టరైజేషను, ఆ ప్రజెంటేషను, అయ్యి బాబోయ్ అసలు మనం ఇన్ జనరల్గా మనం తెలుగులో చూడడం కేవలం అది అంతా కూడా హాలీవుడ్ లైన్స్లో, హాలీవుడ్ స్ట్రోక్లో ఉంటుంది సినిమా. వాడిన వెహికల్స్ కానీ, లేకపోతే వార్ వెహికల్స్ కానీ, లేకపోతే వెపన్స్ కానీ, అవన్నీ కూడా ఏంటంటే మనం చాలా కామిక్స్లో చూస్తుంటాం, తర్వాత ఏమో హాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తుంటాం. వాటన్నిటినీ కూడా అసలు మొత్తం ఏది వదలకుండా, అంటే వరల్డ్ ఆడియన్స్ ఈ రోజున మన వాళ్ళు కూడా అందరూ హాలీవుడ్ సినిమాలకి ఏ సినిమాలు వచ్చినా కూడా మన తెలుగు సినిమాలు పక్కన ఆడుతుంటే ఆ ఇంగ్లీష్ సినిమాలకి ముందు టికెట్లు, బుక్ మై షోలో టికెట్లు ఫుల్ అయిపోయి థియేటర్లు ఖాళీ లేకుండా ఓమని విరగబడి ఆడేస్తుంటాయి సినిమాలు. సో అంత ట్యూన్ అయిపోయి ఉన్నారు మన తెలుగు ఆడియన్స్ కూడా. అండ్ తెలుగు ఆడియన్స్ అనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని స్టేట్స్లో కూడా ఈ ఇంగ్లీష్ ఫిల్మ్స్ పట్ల ఉండే క్రేజ్ అట్లా డెవలప్ అయింది. ఎందుకంటే వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి అంత అడ్వాన్స్డ్గా, అంత థాట్లో కానీ, మేకింగ్ స్టైల్లో కానీ అంత గొప్పగా చేస్తారు కాబట్టి దాని మీద అంత మోజు పెరిగింది. దాన్ని అస్సలు ఈ రోజున కల్కి సినిమా చూస్తే కనుక అప్పుడు తెలుస్తుంది అనమాట, బాలీవుడ్డా హాలీవుడ్డా అసలు ఏమీ లేదు, ఇదంతా వైజయంతి వుడ్. ఈ రోజున ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. అండ్ వాళ్ళు ప్రియాంక దత్ గారు కానీ, స్వప్న దత్ గారు కానీ వాళ్ళు పడ్డ కష్టం అసలు గత 2-3 ఏళ్లలో ఈ కథ తయారు చేయడంలో, దానిలో రీసెర్చ్, తర్వాత వాళ్ళు షూటింగు, సెట్లు, దానికి సంబంధించిన ఏరోప్లేన్స్, అవన్నీ అసలు అన్నీ కూడా మ్యాజికల్గా. యూ లైక్ ట్రావెలింగ్ ఇన్ టు అనదర్ వరల్డ్ ఆఫ్ కంప్లీట్ ఇన్స్పిరేషన్, లైట్ అండ్ డిలైట్ అన్నట్టుగా సినిమాలో ఏ సీన్ కానీ, ఏ ఫ్రేమ్ కానీ ఈ సీన్ బాగోలేదు బా, ఈ సీన్ బోర్ కొట్టిందిరా, లేకపోతే ఈ సీన్ లేకపోతే బాగుండరా అన్నది లేదు అసలు. అందరూ కూడా ఎవ్రీబడి స్టేడ్ గ్లూడ్ టు ద స్క్రీన్. అసలు తల తిప్పకుండా సినిమా చూసారంటే నమ్మండి మీరు. అండ్ మీరు కూడా ఈ సినిమాని చూస్తే నేను ఎంత ఎక్సైట్మెంట్కి లోనయ్యానో మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్కి లోనవుతారన్న దానిలో ఏమాత్రం సందేహం కానీ అతిశయోక్తి కానీ లేదు. మీరు ఇమీడియట్గా ఈ సినిమా చూడాలి. ఇంకోటి ఈ సినిమాలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ అనండి, లేకపోతే మెరిట్, రాదర్ ప్లస్ కాదు మెరిట్ ఏంటంటే, మీరు ఒక్కసారి సినిమా చూస్తే మాత్రం మీకు ఎంజాయ్మెంట్ సరిపోదు, రెండోసారి వెళ్ళాలి, మూడోసారి వెళ్ళాలి. ఎందుకంటే అసలు ఆ స్క్రీన్ మీద మీకు కనిపించే ఆ గ్రాండియరు, ఆ టెక్నాలజీతో అది క్రియేట్ చేసిన ఆ వెపన్స్ కానీ, లేకపోతే ఆ వెహికల్స్ కానీ, స్కైలో ఆకాశంలో నౌకల్లాగా విహరించేవి కానీ, అవన్నీ ఏంటి అసలు. బెంగాలీ యాక్టర్ ఒక అతను విలన్గా యాక్ట్ చేశాడు. అసలు అన్ని లాంగ్వేజెస్లో యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు తప్పితే తక్కువ అంతా కూడా సినిమా క్యారెక్టర్లు, కథ అలాగా
యూ గెట్ డామినేటెడ్ బై దట్ స్టోరీ నెరేషన్ ఆన్ స్క్రీన్. అసలు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు అన్నది కాదు, ఆర్టిస్ట్తో సంబంధం లేకుండా ఆ కథలో ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఆ సీన్లోంచి లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాని మధ్యలో యువతల ప్రభాసు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అండి నిజంగా అబ్బా. అసలు ఒక సీన్ అని కాదు, మా సుద్దామ ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఆ చిన్న కుర్రాడితో సీను, అండ్ అసుద్దామ ఆ దీపిక పడుకొని క్యారెక్టర్ని రక్షించడానికి వెళ్ళే సీన్స్, ఇవన్నీ ఎంత ఆర్ద్రంగా ఎంత టచింగ్గా ఉన్నాయంటే సినిమాలోని. అంత టెక్నాలజీ బేస్లో ఇదేదో సైంటిఫిక్ ఫిల్మ్లా అని కాకుండా మళ్ళీ ఆ దీపిక పడుకొని వెన్ షీఈస్ ప్రెగ్నెంట్, ఆ ప్రెగ్నెంట్ లేడీని సేవ్ చేయడం కోసం పడే తాపత్రయం, అవన్నీ ఆ సీన్సు, ఆ బిల్డప్, ఆ మోటివేషన్ సీన్స్లోని థ్రిల్లింగ్, హైలీ థ్రిల్లింగ్ అండ్ హైలీ ఎక్సైటింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, సంథింగ్ వెరీ రేర్ టు వాచ్ అండ్ రేర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ అక్రాస్ ది వరల్డ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రీజియన్. ఇట్ విల్ బి రిమెంబర్డ్. అంటే ఎన్నో రోజులకి, మనకి ఎన్నో డికేట్స్ అయితే కానీ ఈ సినిమాని డామినేట్ చేసే సినిమా రావడం అన్నదే కల్లా దుర్లభం. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, దట్స్ ఎ ట్రూత్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హియర్. అశ్విని దత్ గారికి, ఆయనకి ఎన్నిసార్లు అభినందనలు తెలియజేసినా కూడా సరిపోదు. అలాగే స్వప్న దత్ గారు, వాళ్ళు అసలు నిద్రాహారాలు మనిషి పనిచేశారండి. మేము డైరెక్ట్గా చూసాం కదా, స్వప్న దత్ గారు కానీ ప్రియాంక దత్ గారు. కానీ నాగేశ్వరం గురించి చెప్పనే అక్కర్లే, ఆయన నిద్రపోయారా, భోజనం చేశారా, పడుకున్నారా అన్నది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇంత కథని మోసి ఆయన ఇంత కథని మళ్ళీ తెరకెక్కించి దానికంత సైన్స్ అండ్ టెక్నాలజీని దానికి యాడ్ చేసి ఆ బుజ్జి క్యారెక్టర్ని క్రియేట్ చేసి సినిమాని, అంటే ఆల్ క్లాసెస్ ఫిల్మ్ అంటామే మనం. లేడీస్ చూడొచ్చు, చిన్నపిల్లలు ఎక్సైట్ అయిపోతారు. చిన్నపిల్లలు అయితే ఆ వెహికల్స్, వార్ వెహికల్స్ కానీ లేకపోతే గన్స్, అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి అన్నమాట స్క్రీన్ మీద. అవన్నీ చాలా, ప్రతిదీ కొత్తగానే ఉందండి ఈ సినిమాలో. To be very honest, fantastic. It's a fantastic experience. Watch Kalki and enjoy. Take the share of your own excitement through this film. Thank you very much. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.